సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నా పేరు ప్రజ్ఞేష్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా మెమరీ కోచ్ అయిన వంశీకృష్ణం సార్ ద్వారా నేను ఒక 5 డేస్ ఆయన క్లాసెస్ అటెండ్ అయిన వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వన్స్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వంశీకృష్ణం సార్. నాకు వంశీకృష్ణం సార్ క్లాసెస్లో చాలా మెథడ్స్ చెప్పారు. దాంట్లో కొన్ని మెథడ్స్ మీతో షేర్ చేసుకుంటాను. దాంట్లో ఫస్ట్, నేను హిస్టారికల్ డేట్స్ అంటే కొంచెం భయపడేవాడిని, అట్లా గుర్తుపెట్టుకోలేకపోయేవాడిని. కానీ ఒకసారి క్లాసెస్ అటెండ్ అయిన కాడి నుంచి హిస్టారికల్ డేట్స్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలిగాను. ఇంకా లాంగ్ అండ్ షార్ట్ ఆన్సర్స్ని కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే మెథడ్స్ చెప్పారు. ఇంకా మరియు పీరియాడిక్ టేబుల్ అనేది చాలామంది ఫేస్ చేసే పెద్ద ఇష్యూ. కానీ ఒకసారి సార్ చెప్పిన మెథడ్స్లో చదివేసరికి ఆ పీరియాడిక్ టేబుల్ కూడా చాలా ఈజీగా ఉంది. ఇంకా లిస్ట్ ఆఫ్ వర్డ్స్, లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అన్నీ వరుసగా చెప్పగలుగుతున్నాను. ఇంకా నాకు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అందరూ ఎగ్జామ్ అంటే భయపడేవారు. సార్ చెప్పే మెథడ్స్ తోటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం నాకు ఎగ్జామ్ రిలీఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. చాలా మంది పేరెంట్స్ పిల్లల విషయాల్లో మనం గమనిస్తే ఏదైతే కంప్లైంట్ అని మనం చూస్తూ ఉంటుంటామో వాళ్ళ మాటలకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటుంటారు. అవాయిడ్ చేయడం కష్టంగా ఉంటుంది. వాటినే లేబుల్స్లా క్రియేట్ చేస్తుంటుంటారు. పక్కని వాళ్ళ మాటలు పట్టించుకోకుండా పిల్లలపై ఫోకస్ చేయాలి అన్నా, పేరెంట్స్ వాటిని అవాయిడ్ చేయాలన్నా అసలు ఏ విధంగా అంటారు? ఎస్ మేడం, ఇది పేరెంట్స్ అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే నేను ఒకవేళ క్లాస్ రూమ్లో ఏదైనా డౌట్ వస్తే కనీసం ఆ సార్ లేదా మేడంని అడగాలంటే కూడా నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అనుకుంటారు. ఏదైనా వీళ్ళకి ఒక కొత్త థాట్ వచ్చినా కూడా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, ఎందుకంటే నా పక్కన వాళ్ళు దాన్ని చూసి నవ్వుతారేమో అని. కాకపోతే నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు చాలామంది వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చాలా టైంని వాళ్ళకు ఉన్నటువంటి థాట్స్ని కూడా వదిలేస్తుంటారు. సో మీరు ఒక విషయం పట్ల రియలైజ్ అవ్వాలి. మీరు కన్నా పక్క వాళ్ళ మాటలకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మీ పనులు మీరు సరిగ్గా చేసుకోలేకపోతున్నారంటే మీ ఎమోషన్స్ని లేకుంటే మీ బిహేవియర్ని మేనేజ్ చేసే అవకాశం ఆ రిమోట్ని పక్క వాళ్ళకి ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ విషయాల పట్ల చాలా రియలైజ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చెప్పాలనుకుంటే నా పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటాం. కానీ మీ అందరికి తెలియని ఒక సీక్రెట్ ఏంటంటే ఆ పక్కన వాళ్ళు కూడా నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే ఉంటారు అనమాట. అంటే ఓవరాల్గా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటా మీ విలువైన టైంని మీరు వేస్ట్ చేస్తున్నారు. ఈవెన్ స్టూడెంట్స్ ఉండొచ్చు, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్, కొంతమంది పేరెంట్స్ కూడా అట్లాగే ఉంటారనమాట. సో మరి దీన్ని ఓవర్కమ్ చేయాలి, మన పని మీద మనం ఫోకస్ చేయాలంటే మీరు రియలైజ్ అవ్వాల్సి ఉంది. మీరు రియలైజ్ అవ్వడం కోసం ఒక చిన్న సంఘటన చెప్తాను చూడండి మేడం. ఒక పర్సన్, కూరగాయలు అమ్మే పర్సన్, కొత్తగా షాప్ ఒకటి రెంట్ తీసుకున్నాడు అనమాట. తీసుకున్న తర్వాత తను ఆ షాప్ పైన బోర్డు రాసి పెట్టుకున్నాడు అనమాట. ఏమని రాసుకున్నాడంటే ఇచ్చట తాజా కూరగాయలు అమ్మబడును అని బోర్డు రాసి పెట్టుకున్నాడు అనమాట. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కూరగాయలు కొనే ఒక పర్సన్ వచ్చాడు. బోర్డు బాగుంది, కాకపోతే ఇక్కడ తాజా కూరగాయలు అమ్మబడిన అని రాసినావు కదా, ఆల్రెడీ ఇక్కడనే అమ్ముతున్నావు అందరికీ అనిపిస్తుంది, ఆ బోర్డులో ఇక్కడ అని ఉండడం అవసరమా, అది తీసేయొచ్చు కదా అన్నాడట. ఆ పర్సన్ ఏం చేసిండు, కూరగాయలు అమ్మే పర్సన్, అరే నిజం కదా అని ఇక్కడ తీసేసిండు. ఇప్పుడు బోర్డులో ఏముంది, తాజా కూరగాయలు అమ్మబడును అని ఉంది. నెక్స్ట్ డే ఇంకో పర్సన్ వచ్చినట్ట, వచ్చి ఆల్రెడీ తాజా కూరగాయలే అమ్ముతారు ఎవరైనా సరే. అంటే కంప్లీట్గా దాన్ని పాడైపోయిన కూరగాయలు అయితే ఎవరు అమ్మరు, తాజా కూరగాయలని కనిపిస్తూనే ఉన్నాయి. మళ్ళీ తాజా కూరగాయలు అమ్మబడును అని ఎందుకు రాసినావు, తాజా అనేది అవసరమా అన్నాడట. నెక్స్ట్ ఏం చేసిండు, మళ్ళీ షాప్ ఓనర్ తాజా తెప్పించింది. ఇక్కడ పోయింది, తాజా పోయింది. ఇప్పుడు ఏముంది, కూరగాయలు అమ్మబడును ఉంది. నెక్స్ట్ డే ఇంకో పర్సన్ వచ్చినట్ట, ఎట్లాగో కూరగాయల షాపే, అన్నీ కూడా ముందులో కూరగాయలే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ కూరగాయలు బజార్లో ఉన్నావు అంటే ముందర కూరగాయలు కనిపిస్తున్నాయి, అంటే ఆల్రెడీ ఈ కూరగాయలు అన్నీ కూడా అమ్మేటివే. మళ్ళీ కూరగాయలు అమ్మబడిన అవసరమా, కాబట్టి కూరగాయలు కూడా తీసేయచ్చు కదా అన్నాడు. కూరగాయలు కూడా తీసేసి ఇక్కడ తాజా కూరగాయలు పోయినాయి. ఇప్పుడు ఏమున్నాయి, అమ్మబడును మాత్రమే ఉంది. నెక్స్ట్ డే ఇంకో పర్సన్ వస్తాడనమాట. ఇంకో పర్సన్ వచ్చి ఆల్రెడీ నువ్వు మార్కెట్లో ఉన్నావు, కూరగాయలు కూడా మన రోడ్ సైడే ఉన్నాయి, ఇవన్నీ కూడా అమ్మడానికే పెట్టుకుంటారు. ఒకవేళ అమ్మొద్దు అనుకుంటే ఇవన్నీ తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. నువ్వు ఆల్రెడీ రోడ్డు మీద పెట్టినావు అంటే, మార్కెట్లో పెట్టినావు అంటే అమ్మడానికి, మరి సపరేట్గా అమ్మబడు నన్ను బోర్డు అవసరమా అన్నాడట కూరగాయల యజమాని. మళ్ళీ కూడా ఇప్పుడు బోర్డు ఏముంది, ఏమీ లేదు, ఖాళీ బోర్డు. నెక్స్ట్ డే ఇంకో పర్సన్ వచ్చినట్ట. ఇంకో పర్సన్ వచ్చి ఏంటయ్యా ఇంత మంచిగా నీకు బోర్డు పెట్టుకునే అవకాశం ఉంది కదా, బోర్డుని ఖాళీగా ఉంచును, దాని మీద ఏమన్నా రాసుకోవచ్చు కదా అన్నాడట. అంటే మీకు ఒకటి అర్థమైందా, జనాలు ఏదో ఒకటి అంటనే ఉంటారు. మనం పట్టించుకుంటే అది మనకే ప్రాబ్లం, పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే అది మన గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక విషయం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అవతల వ్యక్తి ఏదో ఒక మాట అని నిన్ను అన్నప్పుడు అది నీ కంట్రోల్లో ఉందా ఆలోచించు. కంట్రోల్లో లేని విషయం అంటే అతని మైండ్ సెట్కి తగ్గట్టుగా, అతను పెరిగిన పరిసరాలకు తగ్గట్టుగా, అతని పేరెంట్స్ తనను పెంచిన విధానానికి తగ్గట్టుగా తను ఏదో ఒక వర్డ్ అన్నాడు.
అలా అన్నదాన్ని మీరు క్షమించండి అంతే. ఒకవేళ పాజిటివ్ అయితే తీసుకోండి, నెగిటివ్ అన్నారు అంటే వెంటనే నవ్వి ఊరుకోండి. ఎందుకంటే తన సర్కిల్ని బట్టి, తన మైండ్ సెట్ని బట్టి, తన మైండ్లో ఉన్నటువంటి ఆ ఫిల్టర్స్ని బట్టి ఆ వ్యక్తి ఆ మాటలు యూజ్ చేసిండు. అంతేకాని నువ్వు దాన్ని హార్ట్కి తీసుకొని నీ గ్రోత్ని నువ్వు స్వయంగా పతనం చేసుకుంటున్నావు. కాబట్టి ఆ రిమోట్ని లాక్కునే ప్రయత్నం చేయండి. లేదంటే వేరే వాళ్ళు లాక్కుని మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు నొక్కిన బటన్ని మీరు ఎమోషన్ రూపంలో ఏడవడము, లేకుంటే బాధపడము, ఇట్లాంటివి చేయాల్సి వాళ్ళు ఏ ఛానల్ని క్లిక్ చేస్తే ఆ ఎమోషన్ మన బయటకు వస్తుంది. మన ఎమోషన్. ఇప్పుడు వాళ్ళు తిట్టిరు అనుకోండి, ఏడుస్తారు. కొంతమంది అయితే బాధపడుతుంటారు. కాబట్టి ఫస్ట్ అవన్నీ పట్టించుకోవద్దు. అంటే జనాల మాటల్ని పట్టించుకోవడం పక్కకి పెట్టాలి. మరి ఓకే, ఇప్పుడైతే మీరు రియలైజ్ అయ్యారని అనుకుంటున్నా. ఏం చేసినా ఏం చేయకపోయినా జనాలు అయితే ఏదో ఒకటి అంటుంటారు. అది మన కంట్రోల్లో లేని విషయం. ఆ కంట్రోల్లో లేని విషయం గురించి మనం బాధపడడం అంటే మనం ఫూలిష్ అని ఫస్ట్ మనకి మనం సర్టిఫైడ్ చేసుకోవాలి. కాబట్టి ఒక టాలెంటెడ్ పర్సన్, ఒక జీనియస్ ఫస్ట్ జనాల మాటల్ని పట్టించుకోడు. ఎందుకంటే నా కంట్రోల్లో లేదు. దానికి నువ్వు ఖచ్చితంగా ఒక పులి స్టాప్ పెట్టుకో, అవసరమైతే డైరీలో రాసుకోండి. నెక్స్ట్ మరి ఏం చేయాలి? పట్టించుకోకూడదు. పట్టించుకోకుండా మరి ఏం చేయాలి? ఫస్ట్ నీ గోల్స్ ఏమున్నా ఫస్ట్ రాసుకోండి. ఈ గోల్స్ ఎట్లా పెట్టుకోవాలంటే 2 టైప్స్. ఒకటి షార్ట్ టర్మ్ గోల్, ఇంకోటి లాంగ్ టర్మ్ గోల్. అంటే నువ్వు ఈవెన్ ఒక టీచరా, లాయరా, డాక్టరా ఏది అవ్వాలనుకుంటున్నావు, ఫస్ట్ ఆ గోల్ సెట్ చేసుకో. ఆ గోల్ అచీవ్ చేయడానికి నువ్వు ఇప్పటి నుంచి ఏమేమి చేయాలి, అవి షార్ట్ టర్మ్ గోల్స్. చాలామంది గోల్ సెట్ చేసుకుంటారు, కానీ వాటిని అచీవ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది, కానీ షార్ట్ టర్మ్ గోల్ని వీళ్ళు అచీవ్ చేయాలంటే ఈ షార్ట్ టర్మ్ గోల్ సెట్ చేసుకోరు. జస్ట్ నేను డాక్టర్ అయితే, నేను లాయర్ అయితే, అది అట్లాగే ఉంటుంది, కానీ ఈ రూట్ ఉండదు. కాబట్టి అక్కడే ఫెయిల్ అయిపోతారు. ఫస్ట్ మీ గోల్ ఏంటో ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. సెకండ్ వచ్చేసి ఒకరోజు టైం తీసుకొని మీ లోపల ఉన్నటువంటి బలాలు, బలహీనతలు 2 రాసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఇంత వీక్ మైండ్ సెట్ ఉంటే మాత్రం సొసైటీలో అయితే మీ గోల్స్ అచీవ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మీ బలాలు ఏమున్నాయి, బలహీనతలు ఏమున్నాయి 2 రాసుకోండి. బలహీనతల్ని వీలైతే వాటిని బలాలుగా మార్చుకునే ప్రయత్నం చేయండి. లేదనుకుంటే వాటిని పక్కకు వదిలేసి మీ లోపల ఉన్నటువంటి ఆ బలాలు ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. దట్ ఈస్ సెకండ్ పాయింట్. అప్పుడు మనం పట్టించుకోం. నెక్స్ట్ వచ్చేసి ఎవరిని పట్టించుకోకూడదు అంటే ఫస్ట్ ఆ డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోవాలంటే మిమ్మల్ని వేరేవి ఫోకస్ చేయకుండా చూసుకోవాలి. ఈ డిస్ట్రాక్షన్స్ ఒకవేళ మిమ్మల్ని కన్నా చుట్టుముట్టాయనుకోండి, మీరు మీ మీద కాదు కదా, అసలు మీకు ఇంపార్టెంట్ ఏదో విషయం కూడా మీరు తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. ఈవెన్ ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి డిస్ట్రాక్షన్స్కి సంబంధించి. ఒక ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నారు మేడం, ఒక ఫ్యామిలీ. అయితే ఆ ఇంటి యజమాని ఏం చేసిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ చిన్న కుక్క పిల్లని తీసుకొని వాకింగ్కి వెళ్ళిండు అనమాట. వాకింగ్కి వెళ్ళి ఒక 15 మినిట్స్ తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి యజమాని భార్య వాళ్ళిద్దరిని చూస్తుంది. ఇప్పుడు ఆ ఇంటి యజమాని నార్మల్గా ఉన్నాడు, కానీ తన పక్కన ఉన్నటువంటి చిన్న కుక్క పిల్ల చాలా ఆయాసపడుతుంది అనమాట. అంటే గాలి పీల్చుకోవడానికి తను నాలుక బయటకు పెట్టి ఇబ్బంది పడుతుంది. వెంటనే ఆ యజమానురాలు ఏమడిగిందంటే, ఏంటంటే మీతో పాటు వచ్చిన కుక్క పిల్ల ఇద్దరు కూడా సమాన దూరమే వెళ్ళొచ్చారు కదా, మరి ఎందుకు ఆ చిన్న కుక్క పిల్ల ఎందుకు అంత ఇబ్బంది పడుతుంది, మీరు నార్మల్గా ఉన్నారని అడిగింది. అప్పుడు ఆ యజమాని ఏం చెప్పిండంటే, కుక్క పిల్లకు కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. తనలాంటి కుక్కలు కనిపిస్తే తన వెంట వెళ్తుంది, లేదనుకుంటే ఏదైనా ఫుడ్ ఐటమ్ కనిపిస్తే వెంటనే అక్కడికి వెళ్తుంది, లేదంటే మనుషులు కనిపిస్తే అక్కడ కూడా వెళ్తుంది. సో ఇది ఏం చేసిందంటే నేరుగా తన పని తను చేసుకోకుండా తనకు ఏది ఈజీగా ఏది కనిపిస్తే అదే, ఏది అట్రాక్ట్ చేస్తే దాని వైపు పరిగెత్తి మళ్ళీ నాతో పాటు వచ్చింది. ఇప్పుడు దాని ఎనర్జీ కోల్పోయి అది కామ్గా కూర్చుంది. సేమ్ మీరు కూడా డిస్ట్రాక్షన్స్ గురైతే మొబైల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఫ్రెండ్స్, లేకుంటే చిట్ చాట్ ఇట్లాంటి వాటి మీద మీరు ఫోకస్ చేసిరనుకోండి, ఆ కుక్క ఎలాగైతే అలసిపోయి కూర్చుందో మీరు కూడా మీ డేలో అలసిపోతారు. తర్వాత మీకు ఇంపార్టెంట్ టాస్క్ స్టడీస్ మీద ఫోకస్ చేయాలన్నా, లేదు మీ గోల్స్ మీద మీరు అక్కడ కన్సిస్టెన్సీగా ఉండాలన్నా మీరు ఆల్రెడీ అలసిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఫోకస్ చేయలేరు. కాబట్టి డిస్ట్రాక్షన్స్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. నాకు ఆ డాగ్ స్టోరీ అండ్ దాంతోపాటు కురగాయల స్టోరీ చాలా బాగా నచ్చింది. బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఇవి ప్రూవిన ఎప్పటికప్పుడు అవుతూనే ఉంటుంటాయి. వాటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. మన చుట్టుపక్కల ఎవరైతే ఇంపాక్ట్ ఉంటాయో వాళ్ళ మాటలు వాటి వల్ల ఒరిజినల్ని కోల్పోతూ ఉంటుంటాం. వీటి నుంచి బయటపడాలి అనుకున్నా, పిల్లలకి సంబంధించి ఫోకస్ పెరగాలి అనుకున్నా, మర్చిపోకుండా ఉండాలి అనుకున్నా, మన ఫ్రీ డెమో క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అంటారు? నెక్స్ట్ ఫ్రీ డెమో క్లాస్ వచ్చేసి అప్కమింగ్ సండే ఉంది మేడం. సండే 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. మీకు స్టడీ స్కిల్స్, మీ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, మా పిల్లలు డల్గా ఉన్నారు, మేము ఆశించిన రిజల్ట్ తీసుకురాలేకపోతున్నారు, హోంవర్క్ చేయలేరు, ఎగ్జామ్స్లో కూడా బెస్ట్ రిజల్ట్ తీసుకురాలేకపోతున్నారు అని ఎవరు సఫర్ అయినా, మీ పిల్లల్లో స్టడీస్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఒకవేళ పర్సనల్గా అపాయింట్మెంట్, ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు సార్ మేము ఫ్రీ డెమో క్లాస్కి అటెండ్ అయ్యి అసలు మా లోపల మా స్టడీస్ ఎందుకు ముందుకు సాగట్లేదో మేము క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నాము అంటే వెంటనే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సండే మీరు ఆ క్లాస్లో అటెండ్ అవ్వచ్చు. ఇంకా వీలైతే అక్కడే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిటీ తీసుకోవచ్చు. డైరెక్ట్ 1-to-1 ఉంటాం అక్కడ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే
రాబోయే సండే ఖచ్చితంగా ఫ్రీ డెమో క్లాస్ ఉండబోతుంది. అసలు క్లాస్ ఏ విధంగా తీసుకుంటారు, ఏవేవి కవర్ చేయబోతున్నారు, మా పిల్లలకి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుందన్న వాటిపైన మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీకృష్ణ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.